అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో థంబ్నెయిల్ చూస్తే అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. శుక్రవారం రోజు మనం కొన్ని పనులు చేయకూడదు, అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం ఆ అమ్మవారికి ఇష్టమని అందరికీ తెలిసిందే, కానీ శుక్రవారం తెలియక కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అవేంటి అనేది తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్. శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని మనం ఆరాధిస్తే ధన సమృద్ధి కలుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, సంపదలతో తులతూగాలి అనుకునేవారు శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి. ఇంకా ఇంట పసుపు ఉప్పు అయిపోయిందనే మాట వినపడకూడదు. పసుపుని కొనాలి లేదా ఉప్పుని తేవాలి అని చెప్పడం చేయొచ్చు. ఉప్పు పసుపు అయిపోయేంత వరకు ఉపయోగించకూడదు. అవి అయిపోయే లోపే ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం. ఆ కొలిచే పాత్రని ఎప్పటికీ కూడా బోర్లించకూడదు. ఇంట్లో సుఖ సంతోషాలు సిరి సంపదలు పొందాలంటే విడిచిన బట్టలను తలుపుకు వేలాడదీయకూడదు. విడిచిన బట్టలను రెండో రోజు మూడో రోజు ధరించకూడదు. ప్రత్యేకించి శుక్రవారం రోజు విడిచిన దుస్తులను ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుందని మన శాస్త్రాలలో ఉంది. శుక్రవారం నాడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. వీలైనంత మటుకు పాలతో ఉన్న ఆహారాలను స్వీకరించాలి. శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు వేసి దీపారాధన చేయాలి. రోజు లేదా శుక్రవారం రాత్రి పూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఒక చిన్నపాటి గిన్నెలో ఉంచి వంటింట్లో ఉంచడం సాంప్రదాయం. ఇలా చేస్తే పితరులు దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ ఉండుగా కానీ దీవిస్తారని ప్రతీతి. శుక్రవారం నుదుటిన బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది. ఇంకా స్టిక్కర్లను నుదుటిన ధరించకుండా తెల్ల వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. శుక్రవారం రోజు తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం. తెల్లని బట్టలు అంటే శుక్రునికి మహాలక్ష్మీదేవికి ప్రీతికరం. తెల్లని బట్టలు శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది, ధనాభివృద్ధి ఉంటుంది. అలాగే శుక్రవారం రోజు కమలములతో కలువలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పుష్పాలను దానం చేసిన, అన్నదానం చేసిన, వస్త్రదానం చేసినా కూడా శుభ ఫలితాలుంటాయి. శుక్రవారం వర్జ్యమున్న సమయంలో మౌనవ్రతం పాటించిన ఆ ఇంట్లో తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని మన శాస్త్రాలలో ఉంది. చూసారు కదండి, శుక్రవారం రోజు మనం ఏ పనులు చేయకూడదు అని తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.